ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో సుమన్ టీవీ. హలో స్టూడెంట్స్, నేను మీ మురళీ గోవింద్. సో కెమిస్ట్రీ లెక్చరర్. ఈ క్లాస్లో మనము వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కెమికల్ బాండింగ్ అన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కంపల్సరీ ఫైనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్ అయినా మెయిన్స్ అయినా 2 బిట్స్, నీట్ అయితే 3 బిట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ షార్ట్ ఫామ్ లో MOT అంటారు. ఓకే, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. సో ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? సో అకార్డింగ్ టు వ్యాలెన్స్ బాండ్ థియరీ, సో కోవలెంట్ బాండ్ ఫామ్ చేయాలంటే ఓవర్లాప్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ టేక్స్ ప్లేస్. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ ఓవర్లాప్. ఓకే, ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ఏం చెప్తుందంటే వెన్ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్, molecular orbitals are formed. Okay, new orbitals, first time it introduces molecular orbitals. So atomic orbitals combine అయినప్పుడు molecular orbitals form అవుతాయి. ఓకే, ఈ molecular orbitals లో ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇప్పుడు 2 atomic orbitals కంబైన్ అయ్యాను అనుకోండి. సో ఆల్రెడీ చెప్పాను నేను, వ్యాలెన్స్ బాండ్ థియరీలోనే చెప్పుకున్నాం. ఈ కాంబినేషన్స్ అనేటివి 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ కాంబినేషన్ అండ్ నెగిటివ్ కాంబినేషన్ అని. ఓకే, సో పాజిటివ్ ఓవర్లాప్, ఇక్కడ కూడా మనం ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ అంటాం. సో 2 అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఆ మాలిక్యులర్ ఆర్బిటాల్ మనం సై అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సై. ఓకే, సో దిస్ సై మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలా ఫామ్ అవుతుంది? సై ఏ ప్లస్ సై బి. సో ప్లస్, ఇక్కడ ప్లస్ అని రాసాం కదా, ప్లస్ అంటే అక్కడ ఏంటి? పాజిటివ్ ఓవర్లాప్, అంటే పాజిటివ్ కాంబినేషన్, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ వల్ల మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. అండ్ ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఏమంటామంటే ఇక్కడ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అంటాం. అలాగే సో సై ఏ మైనస్ సై బి అని కూడా రాయొచ్చు కదా. ఈ మైనస్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? డిస్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్. ఇంటర్ఫియరెన్స్ అంటే కంబైనింగ్. ఓకే, సో అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెగిటివ్ కాంబినేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా ఏమవుతుంది? ఒక మాలిక్యులర్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటాం? యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. సో MOT ప్రకారం లీనియర్ కాంబినేషన్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ గివ్స్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. అవి పాజిటివ్గా కంబైన్ అవుతే బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. నెగిటివ్ కాంబినేషన్ ఆర్ నెగిటివ్ ఇంటర్ఫిరెన్స్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్లో యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని బాండింగ్ ఎలా రిప్రజెంట్ చేస్తారంటే సిగ్మా, పై, డెల్టా, సిగ్మా బాండ్, పై బాండ్, డెల్టా బాండ్ అలా రిప్రజెంట్ చేస్తాం. యాంటీ బాండింగ్ ని సిగ్మా స్టార్, పై స్టార్, ఓకే, డెల్టా స్టార్ అలా రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. వీటి ఎనర్జీ చూద్దాం. సో మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎనర్జీ ఓకే, ఇది ఎనర్జీ డయాగ్రామ్. సో ఇది బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఇది. అండ్ ఇక్కడ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఇక్కడ సింపుల్ అటామిక్ ఆర్బిటాల్. అంటే అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయినప్పుడు బాండింగ్ ఫామ్ అవుతాయి. సో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎనర్జీ ఏమైంది? లెస్ దాన్. బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెస్ దాన్, అటామిక్ ఆర్బిటాల్స్ లెస్ దాన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈ ఎనర్జీ సీక్వెన్స్ ఓకే ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీకు తెలుసు అటామిక్ ఆర్బిటాల్స్ కంబైన్ అయితే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. అందులో బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఉంటాయి. సో ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఎనర్జీ వైజ్ రిప్రజెంట్ చేస్తే ఈ సీక్వెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి.
ఓకే, సో ఎనర్జీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు 14 ఎలక్ట్రాన్స్ అప్ టు 14 ఎలక్ట్రాన్స్ ఒక ఎనర్జీ సీక్వెన్స్ ఉంటుంది. అబోవ్ 14 ఎలక్ట్రాన్స్ ఇంకొక ఎనర్జీ సీక్వెన్స్ ఉంటుంది. సో అప్ టు 14 ఎలక్ట్రాన్స్ ఎనర్జీ వచ్చేసి సిగ్మా 1s లెస్ దాన్ సిగ్మా స్టార్ 1s లెస్ దాన్ సిగ్మా 2s లెస్ దాన్ సిగ్మా స్టార్ 2s లెస్ దాన్. ఓకే, తర్వాత సిగ్మా 2px, సో పై 2px ఈక్వల్ టు పై 2py. ఓకే, లెస్ దాన్ సిగ్మా 2pz. సో సిగ్మా బాండ్ అనేది యాక్సియల్ అలాంగ్ ద యాక్సిస్ ఓవర్లాప్ అయినప్పుడు ఫామ్ అవుతుంది. ఓకే, విచ్ ఈజ్ లెస్ దాన్ పై 2px ఈజ్ ఈక్వల్ టు, ఓకే ఇక్కడ పై స్టార్ 2px ఈక్వల్ టు పై స్టార్ 2py. ఇలా సీక్వెన్స్ ఉంటుంది అప్ టు 14 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు. అదే అబోవ్ 14 ఎలక్ట్రాన్స్, అబోవ్ 14 ఎలక్ట్రాన్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 15th ఎలక్ట్రాన్. సీక్వెన్స్ ఏం లేదు, జస్ట్ ఈ సిగ్మా 2pz ని ముందుకు తీసుకురావాలి అంతే. ఓకే, సో సిగ్మా 1s లెస్ దాన్ సిగ్మా స్టార్ 1s లెస్ దాన్ సిగ్మా 2s లెస్ దాన్ సిగ్మా స్టార్ 2s లెస్ దాన్, ఇక్కడ మనం సిగ్మా 2pz రాయాలి, లెస్ దాన్ పై 2px ఈక్వల్ టు పై 2py ఈక్వల్ టు అంటే సేమ్ ఎనర్జీ డీజనరేట్ ఆర్బిటాల్స్, లెస్ దాన్ పై స్టార్ 2px ఈక్వల్ టు పై స్టార్ 2py. ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా స్టూడెంట్స్, ఈ సీక్వెన్స్ ప్రకారము ఎలక్ట్రాన్స్ని మనం ఫిలప్ చేయాలి. సో ఇవి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అనేటివి ఫామ్ అయి ఉంటాయి. ఈ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ను ఎలక్ట్రాన్స్ని ఫిలప్ చేయాలి. ఓకే, సో ఆ ఎలక్ట్రాన్స్ని ఎలా ఫిలప్ చేస్తారు అనేది చూద్దాం. ఇప్పుడు హైడ్రోజన్ H2 మాలిక్యూల్ ఉంది. H2 మాలిక్యూల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఓకే, సో H2లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? టోటల్ నంబర్ 2 ఎలక్ట్రాన్స్, అంటే లెస్ దాన్ 14 ఆర్ అప్ టు 14 ఎలక్ట్రాన్స్ కదా, అప్ టు 14 అంటే ఈ ఫస్ట్ ఆర్బిటాల్లో ఫిలప్ చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సిగ్మా 1s2 అయిపోయింది. ఓకే, ఓన్లీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్సే ఫిలప్ అవుతాయి. సో అంటే ఇప్పుడు ఇలా డయాగ్రామ్ డ్రా చేశారనుకోండి. ఓకే, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఆటమ్, లెఫ్ట్ సైడ్ హైడ్రోజన్ ఆటమ్, ఇదే హైడ్రోజన్ ఆటమ్. సో ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఇక్కడ 1 ఎలక్ట్రాన్, ఈ 2 ఏమవుతాయి? కంబైన్ అవుతాయి. అండ్ దిస్ ఈజ్ సిగ్మా 1s2 అండ్ సిగ్మా స్టార్ 1s2, సిగ్మా స్టార్ 1s అనేది వేకెంట్ ఉంటుంది. ఇలా మాలిక్యులర్ ఆర్బిటాల్ మీరు డ్రా చేయొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనకి బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయమంటారు. సో బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అండ్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సి బాండ్ ఆర్డర్ ఈక్వల్ టు ఒక సింపుల్ ఫార్ములా ఇస్తున్నాను, హాఫ్ ఇంటూ NB మైనస్ NA. ఇది ఒక ఫార్ములా. NB అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్, NA అంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్. ఇప్పుడు చెప్పండి స్టూడెంట్స్, ఇన్ ద కేస్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇది బాండింగ్ కదా, ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మైనస్ యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ లేవు. 2/2 అంటే 1, అంటే H2 మాలిక్యూల్ బాండ్ ఆర్డర్ ఎంత? 1. అంటే మీనింగ్ ఏంటి? హైడ్రోజన్ మధ్యలో ఒక బాండ్ ఫామ్ అవుతుంది. ఓకే, దాని బాండ్ ఆర్డర్ 1. సో ఇలా మనం బాండ్ ఆర్డర్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇదే కాన్సెప్ట్ MOT ఇంకో వీడియోలో కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ.